దళితుల పట్ల విపక్ష చూపిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి అని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు ఎస్సీ ఎస్టీ నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు వారందరూ మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి రాష్ట్ర మహిళా నాయకురాలు కృష్ణమ్మలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పోరాట సమితి నమోదు చేయాలి. ఎమ్మెల్యే పార్థసారథి పైన ఎస్సీ ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం కూటమి గ్రామ సమావేశంలో ఆ ధనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని కులం పేరుతో ఎస్సీ కులం అయినందుకే వేదిక పైనకి గుడి కట్ట పైనకి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అదేవిధంగా ఎమ్మెల్సీ గుడిసె కృష్ణమ్మ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ అయినందుకు బయటికి రాకూడదని చెప్పేసి కులం పేరుతో అవమానం చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కులం పేరుతో వివక్ష చూపించినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పైన గుడిసె కృష్ణమ్మ పైన ఈరోజు మొన్న సోమవారం జరిగినటువంటి ఆదోని మండలం దానాపురం గ్రామంలో మరి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి దానాపురం గ్రామంలో వీధుల గుండా వెళ్తూ అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి ఆ రోజు మరి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి గుడిసె కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ క్రమంలోనే మరి గ్రామ సర్పంచ్కు మరి పిలవడంలో మరి ఆ రోజు వాళ్ళు పిలిచి స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో మరి ఎస్సీ అనే ఒక సాగు చూపి అతన్ని స్టేజ్ మీదకి కూడా రాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మరి రాష్ట్రంలో ఈ మధ్యలో సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, మరి దళితులు గిరిజనులు మైనార్టీల పైన మరి దాడులు చేయడమే కాకుండా వారిని కుల వివక్షతతో వాళ్ళని అంటరాని వాళ్ళుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి